ప్రేమ నమ్మకము గల యేసు నామములో శుభములు పలుకుతూ ఈ దినాన్న బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి అసాధారణమైన కటాక్షము అంటే ఫేవర్ ఈ విషయాన్ని గురించి మనం చెప్పుకుందాం. అయితే దేవుని అధికారం లోబడి నడిచే విశ్వాస ఎదుట ఏ శత్రువు నిలబడలేదు. ఎందుకంటే దేవుని విశ్వసించిన వారికి నిలబెట్టేది తమ స్వంత బలం కాదు, కానీ సర్వశక్తులైన దేవుని బలమే కదా. ధనము కొంతకాలం సౌఖ్యం ఇస్తుంది, కానీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ బదిలీచూ నిలిచే జీవితము యథార్థ హృదయులకే కలుగుతుంది. వాళ్ళే ఫేవర్ అందుకోగలరు. ఈ రకంగా దేవుని యొక్క కృపను భయభక్తులతో మన హృదయాలు భయాందోళనలు కలిగించవు, కానీ సర్వాధికారైన దేవుడు తన చిత్త ప్రకారమే తమ జీవితాన్ని నడిపిస్తున్నానని నిశ్చేత కలిగి ఉండటం చేత లోతైన సమాధానంతో మన హృదయాలు నింపుతాడని ఒక భక్తుడు ఆర్సి స్ప్రాల్స్ చెప్పాడు. అయితే జీవిత తుఫాన్ లాంటి పరిస్థితులు ఎంత ఉధృతంగా వీచినా దేవుని సంరక్షణలో ఉన్న విశ్వాసిని అవి కదిలించగలవే, కానీ విడదీయలేవు. ఎందుకంటే అతను నిలబడుచున్న పరిస్థితులు కాదు, దేవుని శక్తియే అని మేయర్ అన్నారు. ధనం ఉన్న వాళ్ళతో కాదు, గుణం ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే బాధపడే రోజు రాదు. మన నావలో క్రీస్తు ఉంటే గాలివాన పరిహసిస్తాను, అవతల వైపుకు పోదాం అన్నాడు, కానీ మధ్యలోనే మునిగిపోదాం అనలేదు క్రీస్తు. మన ప్రభు మరి ఏంటంటే స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడూ తమ తుఫాన్ల వేళలో ఆయన బలాన్ని ఎప్పుడూ మనకు అందిస్తూనే ఉంటాడు. ప్రార్థన అనేది కేవలం అడగటం మాత్రమే కాదు, కానీ అది ఆత్మీయ లోకంలో గెలుపును సాధించే ఒక శక్తివంతమైన ఆయుధం. మరి ప్రార్థనావీరుడు ఏలియా ఆకాశం తెరిచిన ప్రార్థన చేశాడు కదా. అందుకనే యాకోబు 5:16లో నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైన శక్తి కలిదై ఉంటుంది. ఓడిపోయాను అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విజయానికి సిద్ధం చేస్తున్నాడనే ప్రక్రియలో ఉంటాడని. బద్ధకం లక్ష్యాన్ని చంపుతుంది, గర్వం మన ఎదుగుదలను ఆపుతుంది, భయం మన కళ్ళని చంపుతుంది, అవమానం మన నమ్మకాన్ని చంపుతుంది, కోపం మన జ్ఞానాన్ని చంపుతుంది. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటేనే నిజమైన విశ్వాసం కాగలం. మనం మంచి కోసం ఏదైనా వదులుకోవచ్చు, కానీ మనం మంచి చేయడానికి ఎవరి కోసం ఆపకూడదు. మన మనిషి వ్యక్తిత్వం మన మనసును హత్తుకునేలాగా ఉండాలి, మనసు నొచ్చుకునేలాగా ఉండకూడదు. మనిషి చిరునవ్వు వెనకాల ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఉండాలి, కానీ అసూయ, ద్వేషం, స్వార్థం ఎప్పుడూ ఉండకూడదు. ప్రార్థన అనేది ఆత్మకు లంగర్ వంటిది, తుఫాన్లో కూడా సుస్థిరంగా ఉంచుతుంది. జాన్ క్రిస్తోస్తం గారు అన్నారు, ఆరోగ్యవంతమైన శరీరము, ప్రశాంతవంతమైన మనసు, ప్రేమతో నిండిన ఇల్లు ఇవన్నీ కొందామన్నా దొరకదు, మన సత్ప్రవర్తనతోనే సంపాదించుకోవాలి. అందుకని వారం అంతట్లో సోమవారం ఆనందంగా ప్రారంభించాలి, మంగళవారం ఏ ఆటంకం రానియకూడదు, బుధవారం ఏ ఒత్తిడి గురి కాకూడదు, గురువారం ఏ శ్రమ దరిచేయనీయకూడదు, శుక్రవారం చిరునవ్వులు చిందించాలి, శనివారం హాయిగా విశ్రమించాలి, ఆదివారం సహవాసంలో ఆనందించి సంతోషించాలి. ఇదే మనం చేయదగినటువంటి అనుభవం. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడం. సరైన సమయం కోసం చూడటం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే మేలు. ఈ రకంగా మనం ఆలోచిస్తూ మనం వాగ్దానములు నెరవేర్చే దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం కనుక మరి అన్యూజువల్ కరేజ్ కావాలి మనకి. మరి అసాధారణమైన ధైర్యము దేవుడే ఇవ్వగలడు. అసాధారణమైన మరి అనుగ్రహం అంటే ఫేవర్ మన దేవుని నుండి మాత్రమే విశ్వాసం పొందగలడు. ఆ ధైర్యాన్ని, ఆనందాన్ని మనం కాపాడుకోవాలంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. అందుకనే ఒక చక్కటి చిన్నప్పుడు పాట, నాకానందం కారణమిదే యేసు భారమెల్ల తీర్చెను, ఎల్లకాలము పాడుచుందును, యేసు భారమెల్ల తీసెను. నిజమే, ఎంత పాప భారము కృంగియుంటిని, పాప భారం తీసి సమాధానమిచ్చెను, సర్వకాలం పాడుచుందును. మరి నా పాపం అంతా తీసేసాడు, సర్వకాలం పాడతాను. నాకు విశ్వాసానికి, ఆనందానికి కారణం ఇదే, నా పాప భారం తీశాడని విశ్వాసి పాడగలడు. ఏకాంతంలో కూడా ధ్యానంలో వాక్య ధ్యానం మనకు ఎక్కువగా లభిస్తుంది. మరి సంతోషమే, సమాధానమే, మరి యేసు
నన్ను ముట్టినందున. ఎంతో చక్కటి పాటలు ఉంటాయండి. సంతోషము సమాధానం క్రీస్తు విశ్వాసి పొందగలడు. నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన రుజువు చేసుకుంటాడు. కీర్తన 4 యొక్క ధ్యానాలు ఈ ఫేవర్ కటాక్షం కోసం సరిగ్గా సరిపోద్దండి. అనే చక్కగా పిచ్చిగా ధ్యానం చేయొచ్చు. 4 కీర్తన సిద్ధపరచబడిన వారికి ఆయన దీవిస్తాడు. ఎవరికి జరగని వ్యక్తిగతంగా ఆయన అసాధారణ పరిస్థితుల్లో ఆయన మనల్ని సన్నిహితంగా చేసుకోగలడు. ఈ ఈ మరి అబ్రహాంకు ఎంత అద్భుతమైన ఫేవర్ ఇచ్చాడు. మరి ఆ 1 వచనంలో కీర్తన 4లో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులోను మొరపెడితే విశాల మందు కలుగు చేశావు. అంటే ఇరుకులో మనం ప్రార్థన చేస్తే విశాల మందు మనకి ఉత్తరం ఇచ్చి కరుణించి ప్రార్థన ఆలకిస్తాడు. ఏ స్థలంలో ఆరంభించినా మరి మన డిప్రెషన్ నుంచి కరేజ్ ఇస్తాడు. మరి పెయిన్ టు పవర్, తర్వాత మెస్ టు మెసేజ్, మరి మరి నథింగ్ టు అబండెన్స్, శూన్యంలో నుంచి సమృద్ధి ఇస్తాడు. నొప్పి నుండి మనకు శక్తి ఇస్తాడు. మెస్ నుండి సందేశం మెసేజ్ ఇస్తాడు. శూన్యతలో నుండి సమృద్ధి ఇచ్చే దేవుడు మనకున్నాడు. లోతైన మరి ధ్యానం నుండి సాగిపోవాలి. ప్రార్థనల యొక్క మర్మం అర్థం చేసుకోవాలి. దేవుడే ప్రార్థన చేయాలని ప్రేరణ కలిగిస్తాడు విశ్వాసికి. ఆయన ఉన్న స్థలంలోనే మయమర్చిపోయే ఆ ప్రార్థన అనుభవాల్ని, ప్రశ్నత మనకు అనుగ్రహిస్తాడు. మరి ప్రార్థన పట్ల ఆసక్తి అధికమైపోతుంది. ఆత్మీయ బలాన్ని ఎవరు నిరుత్సాహపరచలేరు, ఎవరు దూరపరచుకోలేరు. అబ్రహాము లోతును దూరపరచుకోమన్న ఆజ్ఞ ఇస్తే అతను లోతును దగ్గర పెట్టుకుని కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. మన గమ్యానికి తగిన వారిని మనం వదిలించుకోవాలి, నష్టపరుచుకోవాలి. మరి సంవత్సరాల తరబడి తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. డెస్టినీ మరి డిస్ట్రాక్షన్స్ ఆర్ డిస్ట్రాయ్. మరి మనం దేవుడిచ్చేటువంటి ఆ కటాక్షాన్ని, ఫేవర్ని మనం దూరం చేసుకోవడమే అవుతుంది. మనం ఎవరిని వదులుకోవడం మనకు చాలా అవసరం. తర్వాత గమ్యాన్ని ఆటంకపరిచేదిగా మరి చెత్తగా ఎంచుకోకూడదు. గాడ్స్ ఫేవర్ పొందాలంటే మనం ఏవి లాభదాయకమో మనం వాటిని చెత్తగా ఎంచుకోవాలని పౌలు ఎప్పుడో చెప్పాడు. అయితే దేవుడు మనకై ప్లాన్ చేసింది మిస్ కాకూడదు. మన జీవితం మరి రెస్టోర్ చేసుకోవాలని దేవుడు, పునరుద్ధరించుకోవాలని దేవుడు కోరుకుంటాడు. మనం కోల్పోయిందన్నీ పొందుకోవాలని కోరుకుంటాడు. మనకు ఉత్తరము జవాబు ఇచ్చే దేవుడు. మనకు వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు. దానివల్ల మనం కటాక్షము, ఫేవర్ పొందలేము. విలువైన విషయాలు మనం ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటిని మనస్కరించాలి. అప్పుడే ఫేవర్ పొందగలము. గిఫ్ట్ ఆఫ్ టైం, సమయం యొక్క విలువను, ఆ బహుమతిని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా తనకు భక్తుల కొరకే ఏర్పాటు చేసుకున్న అనుభవాలు ఎంతో గొప్పవి. మరి 4 కీర్తన 3లో యెహోవా తన భక్తులు మొర్రపెట్టి ఆలకిస్తాడు. మరి 1 వచనంలో 3 వచనంకి ఆలకించెను అని కూడా ఉంది అక్కడ. ఆలకించండి అని చెప్పి అడిగాడు, తర్వాత ఆలకించాడని కూడా ఉంది అక్కడ. కాబట్టి అందుకని మనం వెన్ హీ కాల్స్ మీ ఐ విల్ ఆన్సర్, ఐ విల్ బి సమ్వేర్ వర్కింగ్ ఫర్ మై లార్డ్ అనే కోరస్ ఉంది. నిజమే, ఆయన పిలిచినప్పుడే ఉంటాను, ఆయన పిలిచినప్పుడే నేను ఆయన పనిలో ఉంటానని చెప్పగలగాలి మన విశ్వాసి. అప్పుడే మనము సరైనటువంటి ఫేవర్ కటాక్షాన్ని పొందగలం, ఆయన కృపలో ఎదగగలం. 4:4 వారి పడక మీద ఉండగా మా హృదయం ధ్యానం చేసుకున్నది. ఆ రోజుల్లో భయంకరమైన అనుభవాల్లో ఉన్నప్పుడు, ఈ రోజుల్లో ఎన్నో విషపూరితమైన న్యూస్ వింటూ ఉంటాం. కాబట్టి మనల్ని దాని నుంచి తప్పించి మరి సన్మార్గంలో నడిపించేది ఆయన కృప గనుక, ఆ దేవుని నుండి, సత్యము నుండి వేరు చేయబడితే మన ఫేవర్ పొందలేము. దేవుని నుంచి దూరం చేసే ప్రతీది కూడా మనం డిస్కనెక్ట్ చేసుకోవాలి. మరి మన బిడ్డలు చదువు కంటే ప్రాముఖ్యమైనది వాక్యంతో కనెక్ట్ కావాలి. ఆయన సన్నిధి కోరుకోలేటట్టుగా మన బిడ్డల్ని పెంచుకోవాలి. 4:4 కీర్తనలు, భయం నొంది పాపము చేయకుడి. భయం నొంది పాపం చేయకుండా ఉంటేనే మన ఫేవర్ పొందగలం. 5 వచనంలో, నీతి కొరకై నా బలులు అర్పించుచు యెహోవా నమ్ముకొనిడి, అప్పుడే మనం ఫేవర్ పొందుతాం. నీతి కొరకు మనం జీవించడానికి ఇష్టపడాలి. మనం నేర్చుకున్న క్రమశిక్షణ నుంచి తొలగిపోకూడదు, ఫేవర్కు దూరం చేసుకోకూడదు. ఆత్మ సంబంధమైన క్రమం కాపాడుకోవడం అదే ఫేవరు. 6 వచనంలో, నాకు మేలు చూపువాడెవడు, మరి నీ సన్నిధిని కాంతి మా మీద ప్రకాశింప చేయని మనం అడుక్కోవాలి. తర్వాత అదే దేవునికి ఫేవర్గా గ్రహించుకోవాలి. 7 వచనంలో,
వారి ద్రాక్షరసం విస్తరించి దానికంటే అధికమైన సంతోషం నా హృదయం ముందు పుట్టించితివి. అధికమైన సంతోషాన్ని ద్రాక్షరస ఫలాలతోటి మనం ఫలభరితమైన జీవితం పొందాలి. ఆయన కటాక్షం పొందాలి అంటే ఆయన మహిమపరచాలి, ఆయన సన్నిధి కోరుకోవాలి, ఆనందంతో ఉండగలం. 8వ వచనంలో ఏముంటదంటే, యెహోవా నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, ఒంటరిగా ఉండి నిన్ను సంరక్షితంగా నివసింప చేస్తావు అని మనం నిబ్బరంతా దేవుని సన్నిధిలో బ్రతకగలం. సురక్షితంగా దేవుని కాపుదల ఉంటుంది. అదే ఫేవర్ ఆఫ్ గాడ్, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. అసాధారణమైన భద్రత మనకు వస్తుంది, దేవుడిస్తాడు. జాయ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ విక్టరీ. ఆ సంతోషము అది ఒక రకమైన విజేతగా జీవించడం. ఆనందము పరిపూర్ణం చేయబడిందే మనకి విజయాన్ని ఇచ్చేదే. మనకి సంపూర్ణ కటాక్షం ప్రభు మీద, ప్రభు కటాక్షం మనపై ఉన్నట్టు గుర్తు. ఆ ఆనందం మనలో ఉబికి వచ్చే పరమానంద భరితులంగా మనం చేయగలం. విశ్వాసం యొక్క ముగింపు చెప్పనసంగానే ఆనందమే కాబట్టి విశ్వాసముతో నిలబడి దాని ముగింపు కూడా ఆనందంతో ముగిస్తుందనే అనుభవం మనం అదే ఫేవర్ అని గ్రహించుకోవాలి. హృదయం సంతోషంతో నిండితే ఆనందంతో ఆరోగ్యం పొందగలము. శ్రమదిన మీద కృంగిన ఎడల చేతకాని అడుగుతామని గుర్తు పెట్టుకోవాలి. అదే సామెతలు 24:10. అది మనం శ్రమదిన మీద కుంగిపోకూడదు, దేవుని వైపు నిరీక్షణతో చూస్తూ ఉండాలి. విశ్వాసంతో అంతము ఆనందం అనే మనం ఎప్పుడు మర్చిపోరాదు. వాగ్దానము చేత కాలేపు కూడా తను ఎంత చక్కగా తన 80 ఏట నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను చేయగలను ఆయనతో పరిపూర్ణంగా, ఆయన శక్తి ఇచ్చాడు నాకని ఎంతో శ్రద్ధగా ఆయన డిక్లేర్ చేశాడు. కాలేబు వంటి శక్తితో మనము చేయగలమనే ముందుకు సాగిపోవాలి విశ్వాసిగా. దాన్న 4:6లో ఏ మేలు చూడగలమని ఎందరో నిరుత్సాహపరిచే పరిస్థితులు రావచ్చు, కానీ ఆయన కాంతి ప్రసరింప చేస్తే ఆ ఫేవర్ మనం గమనించుకోగలం. అప్పుడే మనం నిజమైన ధైర్యంతో జీవించగలము. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకాలు దేవుడు తప్పిస్తాడు. డెస్టినీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. విశ్వాసం యొక్క బలం పొందుకోవాలి మనం. 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒంటరిగా ఉన్నాను, నెమ్మదిగా ఉంటాను, అదే నిజమైన ఫేవరు. మన సంతానం 3 పనులు వారు నిజంగా మరి గమనించుకుంటే, వాళ్ళు నిద్రపోయేటప్పుడు, ఆటల్లో, తినే సమయాలు మనం పేరెంట్స్ గమనిస్తే ఎంతో తృప్తి పొందుతాం మన బిడ్డలు. అదే రకంగా దేవుని బిడ్డలు దేవుని అనుగ్రహంలో జీవిస్తే దేవుడు కూడా మనం చూసి ఆనందిస్తాడు. పిల్లలకు పేరెంట్స్ ఏమిస్తారో మనం నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడుతుంది, అదే ఫేవరు. నా రక్షణ సునాదం అనే అనుభవాలు మన గృహాల్లో మనకు ఖచ్చితంగా మనకు ఉండటం మనకు చాలా అవసరం. మనం మునుపు దూరస్థులంగా ఉన్నాం, వాగ్దానం లేని వారిగా ఉన్నాం, మరి కానీ ఇప్పుడు సహపౌరులుగా చేయబడ్డాం, అసాధారణ జీవితానికి సిద్ధపడ్డాం. 4వ అధ్యాయం 8వ వచనంలో నెమ్మదితో పట్టుకుని నిద్రపోతాను, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఎప్పుడు ఎక్కడున్నా దేవుడు మనకు భద్రత ఇస్తాడు, అదే మనకి ఫేవర్, నివసింపజేస్తాడు. విశ్వాసి అనే ఒకడుంటే కుటుంబానికి భద్రత, దేశానికి భద్రత. కుటుంబంకి ఒక్క విశ్వాసి ఉంటే ఆ కుటుంబానికి ఎంతో దేవుడు మనకి భద్రత ఇస్తాడని నమ్ముకుని ఆ సంతోషంలో గడపాలి. యెహెజ్కేలులో ఉంది, దుష్టుడు దుర్మార్గంలో నశించడం ఇష్టం లేదు. అలాంటప్పుడు మంచి విశ్వాస ఆనందంగా ఉండటం దేవునికి ఇష్టం కదా. మన గమ్యాన్ని దేవుడు నిర్దేశిస్తాడు, ఆయన ప్లాన్ చేస్తాడు. మరి 1 తిమోతి 1:20లో 18లో కూడా నీ విశ్వాసంను మరి మంచి మనసాక్షి కలిగి జీవించాలని మరి తిమోతితో పౌలు చెప్తాడు. మంచి మనసాక్షి చాలా అవసరం. విశ్వాసమే కాదు, మంచి మనసాక్షితో నడవాలి. అది నిన్ను ఆజ్ఞ ఇస్తున్నానని కూడా పౌలు చాలా చక్కగా హెచ్చరించాడు తిమోతితోటి. అది మనకు కూడా విశ్వాసం బట్టి మంచిని పెంచుకోవాలి, అదే మనకి దేవుని యొక్క ఫేవర్గా ఉంటుంది. 10 మంది నీతిమంతులు ఉంటే రక్షించే సమర్థుడు. లోతు పట్ల మరి అబ్రహాము బెరమాడి రక్షించుకోగలేదా? అదే రకంగా మన పట్ల కూడా దేవుడు రక్షించటానికే ఇష్టపడతాడు. మన పట్ల ఫేవర్ జరిగించడానికి ప్రార్థన ద్వారా నెరవేరుస్తాడు. అండ్ గాడ్స్ ఫేవర్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి, మన సాక్షిని కాపాడుకోవాలి. మంచి మనసు మనకు తెలిసిపోద్ది. మన గమ్యం చేరడానికి అనుగ్రహం కావాలి, ఫేవర్ కావాలి. మన ఫ్యామిలీకి ఫేవర్ కావాలని మన ప్రత్యేక ప్రార్థనలు జరగాలి. మన బిడ్డలకు ఫేవర్ కావాలని కోరుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ప్రార్థనలో కనిపెట్టాలి. అనుక్షణము మరి ఆయన కటాక్షం మనతో ఉండాలి. మరి పౌలు మెలితే అనే ప్రాంతం చేరినప్పుడు ఈ తుఫాన్లో చిక్కుకున్నాడు. అప్పుడు వాళ్ళందరినీ కూడా మరి కాపాడటానికి దేవుడు సిద్ధపడ్డాడు. అప్పుల్లో ఉన్న వారికి, మనం ఇతరులు కష్టాలు ఉండేవారి కోసం
విజ్ఞాపన చేయడానికి ఇష్టపడాలి. అనుగ్రహం ఉండి స్వార్థంగా ఉండకూడదు. అనేకుల కొరకు మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అప్పుడు యోబు తన స్నేహితుల కోసం ప్రార్థిస్తే తనకి మేలు చేశాడు కదా! అలాగే మన ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తే దేవుడు మనకి అనుగ్రహం ఇచ్చి మేలు చేసేవాడిగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకని విజ్ఞాపన పరులుగా జీవించడం ఆయనకి ఇష్టం. మన శోధనలు తప్పించుకునే మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. విశ్వాసి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. యెషయా 43:2లో చాలా చక్కటి వాగ్దానం ఉంది. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. జలముల్లోపడి దాటినప్పుడు తోడై ఉంటాను. నదుల్లోపడి పోయినప్పుడు పొర్లు పారవు. అగ్నిలో నడిచినా సరే నీకు జ్వాలకు కాల్చవు. ఆ జయించే జీవితాన్ని మనకిస్తాడు. అదే ఫేవరు. వాగ్దానం చేశాడు. ఏ శ్రమ మనకు రానివ్వడు. మనలో నేను నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. నీకు సదాకాలం మీతో ఉంటానని చెప్పిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారు. లోకాన్ని జయించిన వారు. యుద్ధాలది మనం నేర్పుతాడు. మన గుండెని సింహపు గుండెగా మారుస్తాడు. మన కష్టాల్లోనే మనకి నేను శ్రమనందుటే మేలైనని దావీదు కూడా అన్నాడు కదా! నీ కట్టడాలు నేర్చుకుంటకు శ్రమనందుటే మేలైంది. శ్రమల్లో మనకు నేర్పే సింహపు గుండెని చేసి ధైర్యం ఇచ్చి అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కృపనిస్తాడు. మరి అగ్నిగుండా నీటిగుండా ఆవిడ తోడుగా ఉంటా అనే ఇమ్మానుయేలుగా ఉండే దేవుడు. యుద్ధంలో అడుగు పెట్టక ముందే మనల్ని కాపాడే దేవుడు. తన ద్వితీయోపదేశకాండం 22లో చక్కటి వాగ్దానం ఉంది. నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయటకు మీకు సమీపిస్తున్నారు. మీ హృదయములు జంకనీయద్దు, భయపడనీయద్దు. మీరు మరి ముందుగానే శ్రమ రాకముందే దేవుడు మనల్ని వాగ్దానం ఇచ్చి ధైర్యపరుస్తాడు. అదే మనకు ఫేవరు. జంకనేయకూడదు, భయపడకూడదు, వణక్కూడదు. వారి ముఖము చూసి బెదరద్దు. ఎంత బాగా చెప్పాడండి. అందుకని ఇక్కడ కూడా మరి యెషయాలో కూడా 48:9 నుంచి 41లో కూడా ఎన్నో మంచి వాగ్దానాలు ఉన్నాయి. దిగులు పడకద్దు, మీరు హృదయంలో బలపరుచుకోండి. మరి ఆ మిమ్మల్ని సహాయం చేసేవాడును దక్షిణహస్తంతో నేనే. ఎన్ని చక్కని అభయాలు మనకి ఇచ్చాడండి దేవుడు. మనల్ని రక్షించేవాడు మన దేవుడని యెహోవా. మీ హృదయంలో బలపరుచుకోండి. ద్వితీయోపదేశకాండం 33:27లో శాశ్వతుడైన దేవుడు, ఎంత మంచి మాట అండి. శాశ్వతుడైన దేవుడు, నిత్యత్వం ఇచ్చే దేవుడు నీకు నివాస స్థలముగా నిత్యము ఉంటాడు. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, నిత్యము ఉంటాడు. ఆ బాహువులు నీ కింద, ఆయన చేతులు మన కింద భద్రతనిస్తాయి. ఆయన ఎదుటేదంటే శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేసి మనకి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ లోకంలో జయిస్తారు. దుష్టుని జయించారు. నేను జయించాను, మీరు కూడా జయిస్తారని దేవుడు అభయం ఇస్తాడు. మన దేవుల్లో విజేతలమే కదా. మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో చక్కటి వాగ్దానాలు ఉన్నాయి. 33:28లో ఆయన బాహు కింద భద్రపరుస్తాడు. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తారు. యాకోబు ఊట ప్రత్యేకించబడుతుంది. అతని ధాన్య ద్రాక్షారసములు మరి దేశంలో ఉంటుంది. అతనిపై ఆకాశం మంచును కురిపిస్తాడు. ఆయన చెట్లకు మంచుదా నేను ఉంటానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనపై మంచు కురిపించగలడు. క్రీస్తు రక్తము వలన ఆయనకు సమీపస్తులయ్యాం కదా. ఆయన డోనరు, మనకు రక్తానికి డొనేట్ చేశాడు. ఆయన మనకి ఇక్కడ కిడ్నీ డొనేట్ చేసేవాళ్ళు, చిన్న చిన్న భాగాలు, గుండె భాగాలు డొనేట్ చేసే వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు మన తన ప్రాణాన్ని డొనేట్ చేశాడు, రక్తాన్ని డొనేట్ చేశాడు. అంత గొప్ప రక్షకుడి ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆయనకి ఏం చేయగలమో మనం ఆలోచించి ఆయన కృతజ్ఞతలుగా కలిగి ఉండి ఆయనకు సన్నిహితంగా జీవించడానికి ఎప్పుడూ ఇష్టపడాలి. అదే మనకు ఫేవరబుల్ జీవితం. ఆయన చేసిన గొప్ప కార్యాలను పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత, దాని ప్రభావము మరి మనం సైతాన్ శక్తుల్ని విరగొడుతుంది. దేవుడు ఆయన భవనం మనకి శాశ్వతుడు, నివాస స్థలం ఇస్తాడు. 33:29లో కూడా చక్కటి మాట ఉంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేల్ దగ్గర మన పేరు పెట్టుకుందాం. నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఆయనకి సహాయకరమైన కేడము, ఆయన ఔన్నత్యం కలిగించు ఖడ్గము. శత్రువులు నీకు మీద పడితే కూడా వారి ద్వేషము చూపించినా సరే నిన్ను శత్రువుల కంటే ఉన్నత స్థలముల నుంచి కాపాడే దేవుడు. అదే ఫేవరు. మన భాగ్యము యెహోవాయే. శక్తిగల దేవుడు మన రక్షకుడు, విమోచకుడు, సహాయకరమైన కేడము, ఔన్నత్యం కలిగించు ఖడ్గము. అదే మన అనుగ్రహము. ఆయన ఎందుకు ఫేవర్, దేవుని ఎందుకు కటాక్షం అదే. శత్రువు ఉన్న స్థలములో త్రొక్కి మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన బలం మనకు కనపరుస్తాడు. ఆయన కటాక్షం కనబడాలంటే దేవుని శక్తి మనకు కనపరచబడాలి. ఆయన ఎన్నో మేళ్లు చేస్తున్నాడండి. మనం కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్, దట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ అని చెప్పారు. ఎందుకంటే మనం ఒక్కొక్క
లెక్కించలేని స్తోత్రములు దేవా నీకు అర్పిస్తాను పాడుకుంటున్నాం. ఆయన హస్తము చాచి ఆయన ప్రభావం కనపరుస్తాడు. ఏ విషయంలో దిగులు పడకూడదు. యాకోబు వాక్కు తెలియచేశాడు, నన్ను అంగీకరించిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను, అన్ని సమయాల్లో ఆయన బాహు కింద జీవిస్తున్నానని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. మనకు కలుగుతున్న దాడులన్నీ, సమస్యలన్నీ కూడా దేవుని క్రీస్తు కటాక్షం కింద ఉన్నాయి. మరి ఫుల్ టైం బిలీవర్గా జీవించాలి. విశ్వాసను అనివార్య కారణాల వల్ల సమస్యలు రావచ్చు, కానీ అవన్నీ దేవుని ఆధీనంలో ఉంది అని నమ్మాలి. ఆయన కటాక్షము ఉంటే చాలు. అనేక పరిస్థితుల్లో అనేక సమస్యల్లో, పరిసరాల్లో ఆ హృదయంలో ఆ మంట మన నిరుత్సాహం కలిగించదు. ఆ మంట ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. పౌలు ఒకసారి ప్రయాణ ప్రమాదంలో ఉంటే వారికి ధైర్యం కలిగించాడు. ఆ చుట్టుపక్కల అందరికీ 200 పైగా ఉండే వాళ్ళకి భయపడుతున్నప్పుడు వాళ్ళందరికీ ధైర్యం కలిగించాడు. మనం ఒక్కరి విశ్వాసం ఉంటే చాలండి, ఆ పరిసర ఉండే సమాజానికి మనం తప్పకుండా వాళ్ళ ధైర్యం కలిగించే శక్తిని ప్రభు మనకి ఇస్తాడు. విశ్వాసం జయించేది కాబట్టి ఫేవర్ మనకు ఉంటుంది. ఆ ప్రభావం మనం ద్వారా ఇతరులకు అందుకోగలుగుతారు. రక్షణ కార్యము దేవుడు కొందరు ప్రత్యక్షపరుచుకుంటాడు. శాపాలు విరగ్గొట్టగలడు. అబ్రహాం ఎక్కడున్న బలిపీఠం ఏర్పరచుకుని ఆయన స్తుతించాడు. ప్రార్థనానుభవాలు పరలోక ద్వారా తెరుస్తుంది కాబట్టి, పరిశుద్ధాత్మ ఆవరిస్తుంది కాబట్టి మనం అటువంటి అనుభవాలను మనం స్వతంత్రించుకోవాలి. వాగ్దానం నెరవేర్చే సంవత్సరం దేవుడు ఇస్తాడు. ఆయన కటాక్షము ఫేవరు మనతో నిలిచి ఉంటుంది. ఆధారపడకూడదు. అపోస్తలుల కార్యం 28:3 సర్పము పాము మరి పౌలు చేతి గట్టిగా పట్టింది. అది విషపూరితమైందే కదా. వాళ్ళందరూ అప్పుడు ఏమంటారు, అది అది జాడించేసేసి నిప్పుల మీద పడేసేటప్పటికి ఆ పాము సమసిపోయింది, అది నశించిపోయింది. వాళ్ళందరూ గమనిస్తారు, ఈ చచ్చిపోతాడు, న్యాయం జరుగుద్ది, ఈయన చచ్చిపోతాడని అందరూ గమనిస్తూ ఉంటారు. మనపై ఉండగా మరి అలా ఉన్నప్పుడు ఆ ప్రభువు తను రక్షించినప్పుడు, అప్పుడు నువ్వు దేవతవని మళ్ళీ ఆ నోరే వాళ్ళని పొగిడింది. అదే రకంగా మన దేవుడు కాపాడినప్పుడు మనం దేవుని బిడ్డలమని, దేవుడు మరి వీళ్ళతో లోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు వేరే కదా అని శిష్యులు చెప్పినట్టుగా మనం కూడా దేవుని అనుచరులమని మనం ప్రజలు చెప్పుకునే రీతిగా మన శోధల నుంచి కాపాడి ఆయన మనకి ఫేవర్ ఉన్నట్టుగా, ఆయన నిజంగా యోసేపుకి ఆయన ఫేవర్ ఉన్నట్టుగా ప్రజలందరూ గ్రహించుకున్నట్టుగా మన పట్ల కూడా జరిగించే కృపను ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఒక రాజు కుమారునికి ఏమి నేర్పిస్తాడు, కొంచెం పెద్దవగానే రాజకీయాలు, ఫిలాసఫీ, జ్ఞానంగల ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళకి సకల విద్యలు నేర్పిస్తారు. అందుకనే మోషేని బ్రతికించి మరి ఫరో దగ్గర సకల విద్యలు నేర్చుకునే ప్రావీణ్యుని చేశాడు. ఊరికే చేయలేదు, అక్కడికి దేవుని సంకల్పంలో యొకబెత్తు తను రక్షించుకుంది. మరి సుందరుడిగా చూసి ఆ తర్వాత మిరియాం ద్వారా అక్కడ ఒక ఫరో మరి కుమార్తె తను పెంచుకుని తనకు అన్ని నేర్పించింది కదా. తను సకల ప్రావీణ్యుడయ్యాడు. తను మరి ఇశ్రాయేల్ నడిపించడానికి తగ్గ సమర్థుడని మరి మిద్యాను అరణ్యంలో తను బర్నింగ్ బుష్ దగ్గర నేర్పించుకుని ధైర్యం చెప్పి తను ఎంత గొప్ప కొన్ని లక్షలు నడిపించిన నాయకుడిగా చేయలేదా? ప్రభు కూడా మనల్ని మరి మరి అన్ని రకాలుగా ట్రైనప్ చేసి ఒక్కొక్క పనికి నియమించుకుంటాడు. గిజ్జోని బలాజ్యుడాన్ని పిలుచుకున్నాడు. అదే రీతిగా మనల్ని కూడా మనలో ఉండే శక్తి బయటకు తీసి మనల్ని ఏ పనికి నియమించుకున్నాడో, ఎందుకు పుట్టించాడో, జగత్ పునాది వేయబడక ముందే నెరవేర్చుకునే వరకు ఆయన వదిలిపెట్టడం. మరి అదే రీతిగా మరి యోనా పట్ల కూడా మరి తప్పించుకోపోయినా తనని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తనతో తన పని చేయించుకున్నాడు. ఆ నినివే పట్టణం అంతా రక్షించబడటానికి తన్నే వాడుకున్నాడు. అలాగే మనతో పని చేయించకుండా వదిలిపెట్టాడు కాబట్టి మన జీవితాన్ని ముందుగానే ఆయనకు సమర్పించుకుని ఆయన ఫేవర్ పొంది ఆయన పని చేయడానికి సిద్ధపడదాం. మరి ఫిలిస్తీన్లు దగ్గర మరి వీళ్ళు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య మార్గంగా పోతూ ఎన్నో పాఠాలు నేర్పించాడు. అదే రీతిగా అది ఎంతో కాలం పట్టినప్పటికీ వాళ్ళు నేర్చుకున్న పాఠాలు విలువైనవి. అపోస్తలుల కార్యం 28:4 అప్పుడు పౌలు గురించి వాళ్ళందరూ కూడా నరహంతకుడు, మరి బతకనీయకూడదు అని తలంచారు. కానీ దేవుడు ప్రజలు విభిన్నంగా తలుస్తారు, చెడ్డ మాటలు పోతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుకనే మీ మీద చెడ్డ మాటలు పోయినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడానికి కూడా చెప్పాడు మనకి. అదే ఆ తర్వాత మరి పౌలు అక్కడ ఆ అనుభవంలో ఎంత
ఆ విష జంతువులు జాడించి పెట్టేశాడు. 28వ అధ్యాయం అపోస్తలుల 5లో వాడు అగ్నిలో పడేశాడు. అది హాని చేయలేదు. అది కరిచినను హాని చేయదు. దేవుని కటాక్షం పౌలుపై ఉన్నది కదా! అప్పుడు మనం పౌలు వలె కొన్ని సమస్యలను జాడించి పడేయాలి. అప్పుడు మన విశ్వాసం నుండి పక్కకు తొలగించే వారిని ఏ సహవాసమైనా సరే విశ్వాసం నుండి తొలగించకుండా జాడించేసి తప్పించుకొని మరి దేవుని యొక్క ప్రసన్నత ఆ ఫేవర్ని మనం కాపాడుకోవాలి. మనం మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఆ డబ్బు కోసం మరి ఆ తాపత్రయపడే వారు పాపానికి గురవుతారు. అట్టి బలహీనతల నుంచి మనం తొలగించుకొని ప్రార్థనా శక్తితో సైతాన్ శక్తుల నుంచి బయటపడి జయమిచ్చేటువంటి దేవుని వైపే చూస్తూ మనం ప్రభుని వెంబడించడం మనకు చాలా అవసరం. అబ్రహాము నిజంగా మరి ఆ ఇస్సాకుకు భార్య కావాలని ఎలియాజర్ని పంపించినప్పుడు తను రిబ్కాని సిద్ధపరిచి తన యొక్క ఒంటికి నీళ్లు పోసినప్పుడు తను ఎన్నుకొని దేవుడు వంటి ఒంటెలు కూడా మోకరింప చేసి ప్రార్థించుకొని ఆ రిబ్కా నువ్వు వస్తావమ్మా అంటే సమ్మతించింది. అసలు నిజానికి ఆ ఇస్సాక్ ఎలా ఉంటాడో తనకు తెలియదు. పొట్టోడై ఉంటాడో గడ్డ ఉండదో లేదో తను ఏం కోరుకుందో యవనస్తురాలు. కానీ ప్రభు పరిశుద్ధాత్మ నడిపింపుతో తను నమ్మింది. అప్పుడు అక్కడ పొలంలో ప్రార్థన చేసుకున్న ఇస్సాకును కలుసుకొని ఆనందకరమైన విశ్వాస జీవితం జీవించింది. కానీ ప్రభు నిజంగా మరి దేవుని యొక్క చిత్తంలో మనం ఎన్నోసార్లు మన పిల్లలకి ఎటువంటి బిడ్డలు వస్తారని భయపడతాం. కానీ మరి నిజంగానే లాగా పరిశుద్ధాత్ముడు మన తోడుంటే తన నిర్ణయాలు మనకు సరిచేసి మంచి కుటుంబాలని దేవుడు ఇవ్వగలడని మనం విశ్వసించి ప్రార్థించుకుందాం. విశ్వాసుల ప్రార్థనలు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల సలహాలు తీసుకుంటాకి మరి అగపడిన విషయాలకే కూడా మనం కటాక్షం కొరకు కూడా మనం నమ్మకంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యాలు 28:5లో ఆ పరిసర ప్రజలు పౌలు మరణించుదని తలంచారు కానీ హాని కలగలేదు కదా. నీ పతనం చూసే శత్రువులకు నీకు హాని కలిగించే రీతిగా నిరుత్సాహపరిచే అనుభవంలోనే నీ కటాక్షాన్ని చూసి వాళ్ళు సిగ్గుపడతారు. ఆ దేవుని ప్రేమ మరణం కంటే బలమైంది కాబట్టి ఎన్ని ప్రమాదాలు వచ్చినా విశ్వాసం ఎదుర్కొన్నా ప్రభు మరణానికి అడ్డంగా నిలిచి రక్షిస్తాడు. కాబట్టి ప్రభు ఫేవర్ మనతో ఉన్నప్పుడు విశ్వాసిని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఆయన సహవాసంలో జీవించే వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. అపోస్తలుల కార్యంలో పౌలు జీవితంలో హాని కలగకుండా చూసి ఆయన అప్పుడు దేవత అన్నారు. ఎప్పుడైతే వాళ్ళని చస్తాడు అన్నారు, తర్వాత వాళ్ళని దేవత అన్నారు. మనుషుల మాటలు వ్యర్థం. దేవుడు చుట్టూ ఉన్న వారు చాలాసేపు కనిపెట్టి వారి అభిప్రాయం మారింది. నిజంగా మనల్నండి లోకస్తులు ప్రశ్నించరు, మరి మీ రాజు ఎవరని తన శక్తిని ఆశించి మంచి కోరేవాళ్ళు మీ దేవుడు ఎవరని గమనించే ప్రజల మధ్య మనం నిజమైన సాక్ష్యం చెప్పేవారిగా ఉండటం చాలా అవసరం. మన దేవుడు ఫేవర్ మనతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు నిర్ణయాలు మారిపోతాయి. మన జీవితం గురించి చెడుగా తలంచిన వాళ్ళని కనిపెట్టి చూసి మన కటాక్షం మన దేవుని దగ్గర ఉందని చెప్పి గ్రహిస్తారు. పాము కరిచినా పాము విషపూరితమైందే కానీ హాని చేయలేదని కనిపెట్టి చూస్తారు. లోకస్తులు చూస్తున్నారు, మన జీవితాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. దేవుని సన్నిహితులుగా ఉన్నట్టుగా తగినట్టుగా మనం జీవించాలి. మరి అప్పుడు దేవత అని చెప్పారు. అప్పుడు కూడా ఇతరులు కూడా పౌలుకి చెప్పినట్టుగా మనం కూడా ఇతరులు మన గురించి దేవుని బిడ్డలను ప్రశంసించే రీతిగా, గుర్తించే రీతిగా, ఫేవర్ ఉన్న రీతిగా, గ్రహించుకునే రీతిగా మన జీవితం ఉండటానికి మనం సిద్ధపడాలి. దేవుడు పునరుద్ధాన శక్తితో మన కటాక్షం లోకం గ్రహిస్తుంది. తర్వాత మరి అక్కడ ఒక వ్యక్తి 3 రోజులు స్నేహపూర్వకంగా మరి 28:7లో వాళ్ళ ఈ అనుభవాలు చూశాక పౌలుని అనుచరులను తీసుకెళ్ళి 3 రోజులు భూమి ఉన్నవాడట ఆదరించాడు కదా. కాబట్టి మన యొక్క ప్రగతి చూస్తూ దేవుని యొక్క కటాక్షాన్ని గమనించిన వారు మనల్ని గౌరవిస్తారు, మనకు ఆతిథ్యం ఇస్తారు, మనల్ని ప్రేమిస్తారు. అది దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి గొప్ప దీవెన. ఈ రకంగా విశ్వాసం గమనించడానికి కావాల్సిన కటాక్షం దేవుడు అనుగ్రహిస్తాడని గ్రహించి దీవెనల పరంపరతో దేవుని సంతోషపెట్టే రీతిగా మనం మరి పౌలు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ 28:8లో అపోస్తలుల కార్యాల్లో పౌలు ఆతిథ్యం ఇచ్చిన తండ్రి అనారోగ్యంగా ఉంటే అప్పుడు ప్రార్థిస్తే స్వస్థత పొందుతారు. మనం ప్రభు ఫేవర్ ఉన్నప్పుడు మనకి దేవుడు వరాలు ఇస్తాడు, మనం సైతాన్ని వదిలించగలము. మరి మీరు ఈ దేవుని యొక్క సేవ చేసినప్పుడు మీరు విష కీటకాలు మీకేమి హాని చేయవు. మీరు మా కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేయగలుగుతారని కూడా
ప్రభు మనకు అభయం ఇచ్చాడు గనుక బూదిగంతల వరకు సాక్షులుగా ఉండమని చెప్పింది, మనం పాటిద్దాం. దేవుని వంటి దేవా నీ వంటి వారు నీకు సముడెవరు, నీ వంటి వారు ఎవరు అని మనం చెప్పుకుని స్తుతిస్తూ ఆయన కటాక్షం పొందుకుని ఆ ప్రార్థనాపరులుగా జీవిద్దాం. ఆయన ఫేవర్ పొంది క్రీస్తు ప్రేమలో సాగిపోదాం. నిరంతరం ఆయన కటాక్షం మనపై ఉండుగాక. ఆయన సన్నిధి మనతో ఉండి ఆయన సన్నిధి కాంతి మనపై ప్రకాశింపచేసి దీన్ని నిత్యము మరి మన ఆయన హస్తం పట్టుకుని దిగులు పడక విచారపడక ఆయన అభయాలు వాగ్దానాలు పట్టి మరి మనం నిత్యత్వం వరకు సాగిపోవడానికి ప్రభు మనకు ఆయన కృప అనుగ్రహించుగాక. ఆమేన్.